అందరికీ నమస్కారం అండి. ఇక్కడ అవకాశం ఇచ్చిన గౌరవనీయుల పెద్దలకి, ఈ దేవస్థానం అధిపతులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు పెరుగు హనుమంతరావు అండి. మిమిక్రీ ఆర్టిస్ట్. నేను జబర్దస్త్ అనే సినిమాల్లో కూడా పనిచేస్తుంటాను. వందే భారత్ సేవ్ ఇండియా ఫేమ్ అండి నేను. మన హిందూ ధార్మిక సంస్థకు సంబంధించినటువంటి మంచి సినిమా. అందరూ చూసి ఆదరించండి. అలాగే ఈరోజు నేను నందిగా పక్కన తొర్లపాడు గ్రామం నుంచి మన రాజమండ్రికి అలా మన గోదావరికి స్నానాలకి రావడం జరిగింది ఈ పండుగ సందర్భంగా. మన దేవస్థాన పెద్దలకి, ఇక్కడ వచ్చిన ప్రేక్షకులకి అందరికి కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు మిమిక్రీ? సార్ నాకు 10 సంవత్సరాల నుంచి అనుభవం ఉందండి. జబర్దస్త్ వాళ్ళతోనూ ఇట్లాగే మన ఈవెంట్లోను తిరునాళ్ళ కార్యక్రమాలు. ఏ సినిమా యాక్టర్ గారిని మీరు అనుకరించగలరు? నేను పవన్ కళ్యాణ్, రాజశేఖర రెడ్డి, జూనియర్ వేణుమాధవ్, అల్లు అర్జున్, ఇటువంటి ఇంకా సౌండ్స్, ఇన్స్ట్రుమెంట్స్. మీ అడ్రస్, మీ సెల్ నెంబర్ చెప్పండి. నా పేరు పెరుగు హనుమంతరావు అండి. సన్ ఆఫ్ పెరుగు నాగేశ్వరరావు, తొర్లపాడు గ్రామం, చంద్రలపాడు మండలం, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా. ఫోన్ నెంబర్ 6305174792 అండి. ముందుగా నాది సెల్ నెంబర్ 6305174792. ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? ఆయన వాయిస్ మామూలుగా సభలో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది? నిజంగా ఈరోజు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉందంటే చాలా ఆనందంగా ఉందండి. ఈ సంక్రాంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులకి, అతిరథ మహారథులందరికీ కూడాను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు నేను ఇక్కడ రాజమండ్రి గోదావరి ఒడ్డుకు వచ్చి స్నానాలు ఆచరించి సంక్రాంతి సందర్భంగా ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని, స్వామివారి కార్యక్రమాలు పాల్గొనడం నిజంగా నా పూర్వజన సుకృతం. అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా మన రాష్ట్రము, మన తెలుగు ప్రజానికం అందరూ కూడా ఆనందంగా, సంతోషంగా, సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రత్యేకంగా తను నమస్కారం చేసుకొని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగిందండి. మనందరం కూడా దైవ కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని మన ధర్మాన్ని మనం పాటించాలి. మన ధర్మాన్ని మనం ఎప్పుడైతే పాటిస్తామో మన సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు, మానవతా సంప్రదాయ పద్ధతులు అన్నీ కూడా బాగుంటాయి. మనం బాగుంటే రాష్ట్రము, దేశము అంతా సుభిక్షంగా చాలా బాగుంటుంది. మన దేవభూమి. ప్రతి ఒక్కరూ కూడా నిజంగా ఈ స్వామివారి కార్యక్రమాలు, దేవ కార్యక్రమాలు పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్ మాతాకి జై.